హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనకి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమైపోయాయి కాబట్టి నిన్నటి రోజున అమ్మవారు సరస్వతీదేవిగా మనకి కనిపించారు. నిన్నటి రోజునే ఎందుకు అనంటే అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి మనకి నిన్న అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మనం సరస్వతీదేవి కొలువుండే కొన్ని దేవాలయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిల్లో అద్భుతమైన ఒక దేవాలయం గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి. అసలు ఈ దేవాలయం ఎంత గొప్ప దేవాలయం అంటే ఈ దేవాలయంలో అణువణువు నేను తిరిగాను. పర్సనల్గా నేను అక్కడున్న పాజిటివిటీని అనుభవించాను. కాబట్టి ఎంతగా ఉంటుందంటే ఆ దేవాలయంలో అడుగు పెడితే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆ దేవాలయం యొక్క శక్తి ఏంటి, ప్రత్యేకత ఏంటి, వీటన్నింటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. పావన తుంగానది తీరంలో పచ్చని కొండకోనల నడుమ అనువనువున వేదఘోష వినిపించే శృంగేరి అరుదైన దివ్యధామంగా విలసిల్లుతోంది. ఇంకా వేదకాలపు జీవన శైలికి మన ఊహకు కూడా అందని ఆధ్యాత్మికత పరిమళాలకు అసలైన ప్రతీకగా నిలుస్తున్న దివ్యక్షేత్రాలలో శృంగేరి ఒకటి. ఈ శృంగేరి ఎక్కడుందంటే కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది. ఇంకా పడమటి కనుమల్లోని పర్వత శ్రేణుల్లో ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో మనకి ఈ దేవాలయం ఉంటుంది. పూర్వం ఋష్యశృంగుడనే మహారుషి ఇక్కడ దీర్ఘకాలం తపస్సు ఆచరించిన కారణంగా ఆ కొండకు ఋష్యశృంగగిరి అనే పేరు వచ్చింది. ఇదే కాలక్రమంలో శృంగేరి అయినది. అనంతర కాలంలో దేశం నలుమూలల 4 పీఠాలను స్థాపించాలనే సంకల్పంతో జగద్గురువైన ఆదిశంకరుల వారు ఇక్కడ తుంగభద్ర నది తీరానికి వచ్చారు. ఆ సమయంలో అది వర్షాకాలం కావటంతో అక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఆయన చూశారు. అదేంటంటే ప్రసవ వేదనతో బాధపడుతూ ఉన్న ఒక కప్పకు ఒక పెద్ద నాగుపాము తన పడగను గొడుగుగా మార్చి ఆ కప్పను తడవనీయకుండా ఉండటం ఆదిశంకర్ల వారు గమనించారు. చూసారా, అది ఎంత ముఖ్యమైన ప్రదేశం, ఎంత గొప్ప ప్రదేశమో. పాముకి కప్పకి ఎప్పుడూ కూడా వైరమే ఉంటుంది, స్నేహం అనేది ఉండదు. కానీ ఆ ప్రదేశంలో అలాంటి వైరాన్ని కూడా మర్చిపోయి ఆ ఇద్దరు కప్ప పాము స్నేహంగా ఉన్నారంటే అది ఎంత గొప్ప ప్రదేశమో కదా. అదే గుర్తించారు ఆదిశంకర్ల వారు. అప్పుడు ఆదిశంకర్ల వారు ఏం చేశారంటే సహజ సిద్ధమైన జాతి వైరాన్ని కూడా మరచి జంతువుల సైతం మైత్రితో జీవించే ఈ స్థలమే శారదాపీఠానికి సరైనదని గుర్తించి అక్కడ 12 ఏళ్ల పాటు ఉండిపోయి శారదామాత ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అలాగే ఆలయానికి అనుబంధంగా వేదాధ్యయనం కోసం ఒక గురుకులాన్ని కూడా స్థాపించారు. ఈ పీఠంలోనే తొలిసారి ఆదిశంకరుల వారు తన శిష్యులకు అద్వైత బోధనను కూడా చేశారు. ఇప్పుడు మనం ఈ శృంగేరి దేవాలయంలో కొలువు తీరి ఉన్న శారదామాత అంటే మన సరస్వతీదేవే అక్కడ శారదామాతగా మనకి దర్శనమిస్తారు. ఆ అమ్మవారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. శృంగేరిలోని శారదామాత ఆలయాన్ని గురించి వర్ణించేందుకు మనకి మాటలు కూడా సరిపోవు. 4 ద్వారాలు గల ఆలయంలో గర్భగుడిలో శారదామాత బంగారు రథంపై ఆసీనురాలై ఉంటుంది. ఒక విగ్రహంగా కాక సాక్షాత్తు మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన మానవమూర్తిగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది. ఆదిశంకరులతో ప్రతిష్ఠించబడిన చందన విగ్రహ స్థానంలో విజయనగర పాలనా కాలంలో విద్యాశంకర స్వామి ప్రస్తుతమున్న బంగారు మూలమూర్తిని ప్రతిష్ఠించారు. గర్భాలయం చుట్టూ గల ప్రదక్షిణ మండపం, మహామంటపం, చిన్న మందిరాలలో సప్తమాతృకలు, విఘ్నేశ్వరుడు, భువనేశ్వరీదేవి కొలువై ఉంటారు. వేద పాఠశాల, గ్రంథాలయం, ఆదిశంకరుల మందిరం కూడా ఉంటాయి. ఆ గర్భగుడిలో ఉండే శారదామాత మనందరం పిలుచుకునే సరస్వతీదేవి. ఆమె ఎంత అందంగా ఉంటారంటే బంగారు వర్ణంలో మెరిసిపోతూ భక్తులకి అభయమిచ్చే చల్లని తల్లిగా మనకి దర్శనమిస్తుంది. ఇంకా మనం ఇక్కడ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయాలనంటే బాసర వెళ్తూ ఉంటాం కదా, కానీ అక్కడ కూడా బాసర లాగానే మనకి అక్షరాభ్యాసాన్ని చేస్తారు. ఎందుకంటే సరస్వతీదేవి అయినా శారదామాత అయినా ఎవరైనా విద్యారూపిణి కదా, విద్యకు ముఖ్యమైన దేవత కాబట్టి అక్కడ కూడా బాసరలలో లాగానే అక్షరాభ్యాసం చేసి అన్ని ప్రత్యేక పూజలు చేస్తారు చిన్నపిల్లల కోసం. ఇంకా ఈ దేవాలయంలో మరొక అద్భుతం ఏంటంటే శృంగేరిలో శ్రీ శారదా శక్తి పీఠాన్ని నెలకొల్పిన సమయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శంకరాచార్యుల వారికి స్ఫటికలింగం ప్రసాదించారు. ఆ మహిమాన్విత లింగాన్ని నిత్యారాధన కోసం అక్కడే ఏర్పాటు చేశారు. 100 ఏళ్లుగా ఈ అపూర్వ శివలింగానికి నిత్యం 2 సార్లు ప్రత్యేక అభిషేక ఆరాధనలు కూడా జరుగుతూ ఉంటాయి.
అయితే ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను చరిత్రను తెలుసుకోవటం, కొన్ని వీడియోస్ చూడటం, ఇలా చెయ్యటం కన్నా కూడా ఈ శృంగేరి దేవాలయాన్ని మాత్రం మనం ప్రత్యక్షంగా చూసి అక్కడ ఉన్న శారదమ్మని మన కళ్ళతోనే మనం ప్రత్యక్షంగా చూసుకొని దర్శించుకొని అక్కడ ఉన్న ప్రకృతిని మనం ఆస్వాదించగలిగితే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఎవరైనా ఎన్ని దేవాలయాలు చూస్తారో చూడరో నాకైతే తెలియదు, కానీ శృంగేరి దేవాలయాన్ని మాత్రం ఒక్కసారైనా తప్పకుండా చూసి తీరాలి. అంత అద్భుతమైన దేవాలయం. అక్కడ ఏది కూడా మనకి అసలు వదల్లేము, అంత చూడాలనిపిస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. నేను చెప్పిన ఈ శృంగేరి విశేషాలు కనుక మీకు ఎవరికైనా నచ్చి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.